నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ ఎన్నికలకు సంబంధించి గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించి మాగుంట గారు అలాగే బాలినేని పేర్లు బాగా గట్టిగా వినపడుతున్నాయి. సో అందులో మాగుంటకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని బాలినేని కోరడం, ఎంత మొంకి పట్టున బాలినేని నో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాగుంటకి టికెట్ ఇవ్వాలంటే అంత ఆలోచిస్తున్నారు? ఒకప్పుడు కోరి తెచ్చుకున్న మాగుంటని ఇప్పుడు ఎందుకు కావాలనే పక్కన పెడుతున్నారు? ఏమై ఉండొచ్చు? ఏమన్నా భయం పట్టుకుందా జగన్మోహన్ రెడ్డికి? అసలు ఏమై ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలను తెలియజేయడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గత కొద్ది రోజులుగా ఈ మాగుంటకు సంబంధించి ఎక్కువగా వినపడుతుంది ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి. సో మాగుంటకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని బాలినేని కోరడం, ఆయన ఎంత మొంగి పట్టుబట్టినా ఎంత ఏం చేసినా జగన్ నో అని చెప్పడం జరుగుతూనే ఉంది. ఈ ఎపిసోడ్ మనం గత కొద్ది రోజులుగా సీరియల్ లాగా సాగుతూనే ఉంది. మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వడానికి జగన్ అంత ఆలోచిస్తున్నారు? అంటే ఆయనకి ఏమైనా భయం పట్టుకుందా? సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుండడం కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మాగుంటే ఆర్థిక సాయం చేశారు అనే దానికి సంబంధించి కావచ్చు, వీటి వల్ల ఈ ఎఫెక్ట్ ఏమన్నా జగన్పై పడడం, మోదీ సీరియస్ అవ్వచ్చేమో అనేటువంటి ఉద్దేశంతోనైనా జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డిని పక్కన పెడుతున్నారు? అసలు ఏమై ఉండొచ్చు అంటారు? కర్ణుడి చావుకి కారణాలు కొల్లలని, రాబోయే జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాల్లో ఇదొక కారణం కాబోతోంది. మాగుంటది కూడా ఒక కారణం అన్నమాట. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం అది బిజినెస్ ఫ్యామిలీ, వ్యాపారం, లిక్కర్ బిజినెస్ వాళ్ళది. ఏది 70 ఏళ్ల చరిత్ర మాగుంట శ్రీనివాసులు రెడ్డి, విజయ్ మాల్యా అసోసియేట్స్ వీళ్ళంతా కూడా. మెక్డొనాల్డ్ ఉంటాయి కదా వాళ్ళ డీలర్షిప్, వాటి మొత్తానికి సౌత్కి అన్నమాట. విజయ్ మాల్యా నుంచి వచ్చిన ఇది. ఆ డబ్బుతో వీళ్ళు రాజకీయంగా బలపడ్డారు. ఎవరు? వీళ్ళ అన్నయ్య మాగుంట సుందరరామిరెడ్డి, సుబ్బిరామిరెడ్డి, లేకపోతే మాగుంట పార్వతమ్మ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళంతా కూడా ఒంగోలు ఎంపీలుగా గెలిచారు. ఇప్పుడు ఈయన 3-4 సార్లు గెలిచాడు. ఎవరు? శ్రీనివాసులు రెడ్డి. తెలుగుదేశం తరపున కంటెస్ట్ చేసి ఓడిపోయారు. మళ్ళా వైసీపీలోకి వచ్చి మొన్న మళ్ళా గెలిచారు. పార్వతమ్మ ఎంపీగా ఉన్నారు. వీళ్ళ అన్నయ్యని నక్సలైట్లు చంపేశారు, మాగుంట సుబ్బరామిరెడ్డి. నీకు ఇష్యూ ఏంటంటే వీళ్ళకున్న గొప్పదనం, వీళ్ళ ఇంపాక్ట్ పొలిటికల్ ఫ్యామిలీ కదా. నీకు నెల్లూరులో ఉంది, ప్రకాశం జిల్లాలో ఉంది, రాయలసీమలో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళు పొందిన సంపదలో కొంత వీళ్ళు ఏం చేశారు? అపేదలకి వివాహాలు, చదువులు, వాటికి బాగా ధారాళంగా కొంత విరాళాలు ఇస్తూ పట్టు సాధించారు. ఎక్కడ? 2 జిల్లాల్లో. నెల్లూరు పార్లమెంటుని వీళ్ళు డిసైడ్ చేయగలరు, ఒంగోలు పార్లమెంటుని వీళ్ళు డిసైడ్ చేయగలరు. అంత బలమైన కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, వ్యాపార నేపథ్యం, ధన బలం ఉంది కాబట్టే బాలినేని శ్రీనివాసరెడ్డి అంత పట్టుబడుతున్నాడు. ఏది? మాగుంటకి టికెట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక 70 సార్లు అలిగినట్టున్నాడు. ఏది? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళటం, అక్కడ గేటు దగ్గర దిగి మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళా హోటల్కి వెళ్ళంగానే మళ్ళీ సజ్జలు వచ్చి మళ్ళీ రాయబారాలు, మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, పంచాయతీ ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమన్వయకర్తగా ఇచ్చారంట. మాగుంటకి టికెట్ చిరిగిపోయినట్టే. మాగుంట కూడా తెలుగుదేశంతో ఇంకా ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టు, మళ్ళీ తెలుగుదేశం క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే బాలినేని అతనికే ఇవ్వాలి అని పట్టుబట్టాడో, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కొంత ఈగోయిస్టిక్. ఏమన్నా నువ్వు పట్టుబట్టావనుకో, ఏమంత పుడింగా, నాకన్నా పెద్ద గొప్పవాడా, మాగుంట అంత మగాడా ఏంటి, నీకు అక్కడ 2 జిల్లాలు డిసైడ్ చేస్తాడో చూస్తా అన్నట్టుగా ఇచ్చే ప్రసక్తే లేదు అనడం వెనక అసలు కారణం ఏంటన్నావు? అవును, ఇదంతా పైకి కనపడే కారణాలు కదా. అసలు లోపాయి కారణాలు ఇంకేంటి అన్నప్పుడు నీకు మరి నీ కళ్ళు ఎటు పోతాయి? ఢిల్లీ వైపు వెళ్ళాయి. ఏది? లిక్కర్ స్కామ్ అక్కడ
ఇప్పుడు మేబీ ఢిల్లీలోనే ఉండుండొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా, అమిత్ షాతో మీటింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా. అవును, ఇవాళ రేపో వెళ్తాడు. వాళ్ళ చెల్లి అసలు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టుంది. ఈరోజు దీక్ష కూడా అక్కడ ఏదో గందరగోళం అవుతుంది. అక్కడ దీక్షకి వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వకపోవటం చూసావా, అన్న ఎంత గొప్ప వ్యక్తో, చెల్లి దీక్ష కూడా పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదన్నాడు. అది సరే, వాళ్ళ ఎపిసోడ్ అది. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తుంది కూడా ఈ పని మీదేనా అంటున్నావు. అంటే మోడీని కలిసి మీరు చెప్పినట్టుగా నేను మాగుంటని టికెట్ ఇవ్వలేదు చూసారా, కాబట్టి మీరు నా కేసుల విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసి చూడనట్టు పొండి అని చెప్పుకునే ప్రయత్నం. లిక్కర్ స్కామ్ అనేది ఇవాళ దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, దానిలో వీళ్ళు పీకల్లోతు దిగబడిపోయారు. మాగుంట కొడుకు రాఘవరెడ్డి, కేసీఆర్ కూతురు కవిత, ఇవన్నీ నీకు లింక్స్ తెలుసు. ఆప్ కేజ్రీవాల్, ఆల్రెడీ ఆప్లో అక్కడ ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కవితను కూడా ఏ నిమిషానైనా అరెస్ట్ చేయొచ్చు అనేది కూడా మనం చూసాం. మళ్ళీ వాళ్ళు ఏకమైపోయి పంచాయతీ సెటిల్ అయినట్టుంది. కవిత జోలికి వెళ్ళటం లేదు. ఎక్కడ బీజేపీ బీఆర్ఎస్ దీంట్లో. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి నేను టికెట్ ఇవ్వలేదండి, నేను మీకు బాగా నమ్మకస్తుడిని అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నమే మనకు కనపడుతుంది అన్నమాట. అంటే మోడీ భయంతోనే మాగుంటకి టికెట్ నిరాకరించాడా? ఇదే జరిగితే రొట్టె విరిగి నేతి మీద పడుద్ది. ఎట్లా? మాగుంటకి అది ఇంకా మేలే. మాగుంట ఏం చేస్తాడు? తెలుగుదేశంలోకి వెళ్తున్నాడు. రాయలసీమలో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళు పొందిన సంపదలో కొంత వీళ్ళు ఏం చేశారు, అపేదలకి వివాహాలు, చదువులు, వాటికి బాగా ధారాళంగా కొంత విరాళాలు ఇస్తూ ఎక్కడ 2 జిల్లాల్లో నెల్లూరు పార్లమెంటుని వీళ్ళు డిసైడ్ చేయగలరు, ఒంగోలు పార్లమెంటుని వీళ్ళు డిసైడ్ చేయగలరు. అంత బలమైన కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, వ్యాపార నేపథ్యం తెలుగుదేశం పార్టీకి అది ఎంతో ఉపయోగం. ఏది? అటు ఆర్థిక బలం, ఇటు అంగబలం అన్నీ ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం క్యాండిడేట్గా వస్తే బాలినేని బయటికి జగనేపు ఉన్నా మళ్ళీ మాగుంటకు చేసే అవకాశం ఉంది. వీళ్ళ యొక్క ఎపిసోడ్ ఎలా ఉంటుంది? అసెంబ్లీకి నాకై, పార్లమెంట్కి మాగుంటకేయండి అని చెబుతారు. వీళ్ళ ప్రచారం మనం గతంలో చూసాం కదా. అంటే అటు తెలుగుదేశంకి ఒక ఓటు, ఇటు ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు అని చెప్పి ఏదో పంచాయతీ చెప్పాలని చూస్తారు. ఓటర్లు ఏం చేస్తారు? ఎందుకు మళ్ళీ అటు ఇటు కన్ఫ్యూజన్ అని చెప్పి 2 తెలుగుదేశంకి కొడతారు. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్టుగా రాబోయే విజయం ఓటర్లే డిసైడ్ చేస్తారు. అటు బాలినేని, ఇటు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి రెండిందాల నష్టం జరిగే అవకాశం ఉంది. సో అసలు మీరు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్గానే కర్ణుడి చావుకి కారణాలు కొల్లలో అన్నట్టు, సో ఇప్పుడు మాగుంటకు సంబంధించి టికెట్ ఇవ్వడానికి కూడా చాలా కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి. సో మనకు కనిపించేది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకొకటి. సో ఏ రీజన్స్ వల్ల కోరి తెచ్చుకున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని జగన్ ఇప్పుడు అసలు పట్టించుకోకుండా ఈయనంత అనేటువంటి ఒక నియంత ధోరణిలో ముందుకెళ్తున్నారు. అసలు వేచి చూద్దామండి అసలు ఈ ఎపిసోడ్ ఎప్పటి వరకు ఎలా ఎండ్ అవుతుంది ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే.